60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. సార్తో మాట్లాడుకునే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, వ్యాలంటైన్స్ డే వస్తుంది. అసలు ఈ రూమ్స్ అనేవి, హోటల్స్ అనేవి బుక్ చేసుకోవడం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు పార్కుల్లో కిటకిటలు ఆడిపోయే లవర్స్ తోటి, కానీ ఇప్పుడు చూసుకుంటే అదే పరిస్థితి హోటల్స్లోని, రూమ్స్లోనే కనిపిస్తుంది. ఇలాంటి ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు లవర్స్ని కానీ ఏదైనా జంటను కానీ పోలీసులు అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? అసలు అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయంటారు వాళ్ళకి? యాక్చువల్గా ఏదైతే వ్యాలంటైన్స్ డే నాడు మాక్సిమం ఇదే అనమాట. ఏదైతే ఓయో రూమ్స్ కానీ లేకపోతే వేరే వాటికి కూడా బాగా రెవెన్యూ అనేది బాగా జనరేట్ అవుతుంది అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఏదైతే ఆ డేనే వీళ్ళు ప్రైవసీకి ఇంకొంచెం ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటా, అంటే రెగ్యులర్గా ఎక్కువ స్పెండ్ చేస్తారు. బట్ వాళ్ళకి అదో పండగలాగా అనమాట February 14th అనేది. బట్ సింగిల్స్ కి అనుకోండి అది కష్టమే, పాపం వీళ్ళని చూసుకుంటూ వాళ్ళు బాధపడతా ఉంటారు ఇక. సో ఏదైతే వ్యాలంటైన్స్ డే February 14th ఎవరు ఇన్ కేస్ వ్యాలంటైన్స్ డే ఓయో రూమ్ కానీ ఇవన్నీ కామన్ కదా. సో మనం ఎప్పుడైనా ఓన్లీ February 14th అనే కాదు, ఇన్ కేస్ ఎప్పుడైనా ఓయో రూమ్ కానీ లేకపోతే మనం ఎక్కడైనా ప్రైవేట్ పార్టీస్కి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఏదైతే మన ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ప్రాపర్ ఒక ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి మన మీద ఎటువంటి రైట్స్ ఉండవు అనమాట, హెరాస్మెంట్ చేసే రైట్స్. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ కనుక మనం ఏదైతే ఆధార్ కార్డ్ చూపించేసినా లేకపోతే ఎక్స్ట్రా ఇంకేమన్నా అడిగినా కూడా మనకి వాళ్ళు వాట్ ఎవర్ మనం చూపించేసినా వీళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగా వీళ్ళు కలిసి ఒక రూమ్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి క్వశ్చన్ వేసే రైట్స్ లేవన్నమాట. బికాస్ ఎందుకు అని అంటే ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ హెరాస్మెంట్ చేసినా, వీళ్ళు ఏమైనా మిస్బిహేవ్ చేసినా, ఇన్ కేస్ ఒక ఫిల్తీ లాంగ్వేజ్ అనేది కనుక పోలీస్ వాళ్ళు యూజ్ చేసినా కూడా వాళ్ళని 198 ఆఫ్ BNS యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద అవసరమైతే కంప్లైంట్ కూడా రైజ్ చేయొచ్చు మనం. ఓకే. అసలు ఇప్పుడు నార్మల్గా ఇలాంటి కేసులు ఎక్కువగా బయట చూస్తుంటుంటాం, ఇక పోలీసులు అరెస్ట్ చేసినట్టు, లేకపోతే కొన్ని మూవీస్లో కూడా చూసాం ఇద్దరు లవర్స్ ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం గట్టని. అసలు ఏ విధంగా ఇది లీగల్, ఏ విధంగా వీళ్ళు అరెస్ట్ చేయకూడదు అంటారు అసలు? సో రైట్ టు ప్రతి ఒక్కరికి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపూరితంగా కలిసి ఒక ప్రైవేట్ స్పేస్ అనేది ఎంజాయ్ చేద్దాము అనుకున్నప్పుడు ఎవరికి ఆపడానికి రైట్స్ లేవు. ఏదైతే మనం మూవీలో పార్ట్ అనేది డిఫరెంట్ అండ్ బయట పార్ట్ అనేది డిఫరెంట్. ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపూరితంగా ఒక ఓయో రూమ్ తీసుకుంటారు. ఓయో రూమ్ తీసుకున్నప్పుడు అప్పుడే కొంచెం ప్లానింగ్ గా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక ఆధార్ కార్డ్ పెట్టేసి ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసేసుకొని ఏదైతే అక్కడ ఉన్న రిజిస్టర్లో కానీ అక్కడ ఉన్న సిస్టంలో కానీ డీటెయిల్స్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా వచ్చి కూడా వాళ్ళని క్వశ్చన్ వేసినప్పుడు ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ చూపించేసిన తర్వాత వీళ్ళని క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి రైట్స్ ఉండవు అనమాట. బికాస్ ఆర్టికల్ 19 ప్రకారం ఏ వ్యక్తి అయినా కూడా ఎవరితో అయినా తిరగచ్చు, సో ఎక్కడైనా తిరగచ్చు. సో వాళ్ళకి క్వశ్చన్స్ వేసే రైట్స్ లేవండి. అదే కాకుండా మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి, మీ పేరెంట్స్ కి కాల్ చేస్తా, ఇవన్నీ క్వశ్చన్ చేసే రైట్స్ వాళ్ళకి ఉండవు అనమాట. అంటే రిజిస్టర్ ప్రకారం ఎక్కడికి వెళ్ళినా తప్పలేదు అంటారు అంతే కదా. ఇన్ కేస్ వాళ్ళకి ఒక కనుక అబోవ్ 18 years అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరగచ్చు. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. సో ఎవరికి క్వశ్చన్ వేసే రైట్స్ ఎవరికి ఉండవు అనమాట. ఓకే. అసలు ప్రైవేట్ స్పేస్ లో అరెస్ట్ చేయడానికి ఎవరికి రైట్స్ ఉంటున్నారు? ఓకే. ఎలాంటి సందర్భంలో అరెస్ట్ చేసే రైట్స్ పోలీసులు ఉంటాయి అంటారు? ఎలాంటి సందర్భాల్లో అంటే ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఫోర్స్ గా, అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఫోర్స్ గా ఒకవేళ ఓయో రూమ్ కి తీసుకువెళ్ళినా, అండ్ అదే కాకుండా పోలీస్ వాళ్ళు ఎక్కడైతే అక్కడికి వచ్చినప్పుడు చెకింగ్ కి వచ్చినప్పుడు ఆ అమ్మాయి కనుక నాకు ఇష్టం లేదు, ఓకే, సో బలవంతంగా తీసుకొచ్చాడు, ఇట్లాంటివి ఏమన్నా చెప్పినప్పుడు కంపల్సరీ ఆయన మీద రేప్ కేసు కూడా ఫైల్ చేసి లోపల కూర్చోబెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ అదే కాకుండా కొన్ని సిచ్యువేషన్స్ లో పార్క్ లో కానీ ఎక్కడైనా గొడవలు పెట్టుకొని ఆ అమ్మాయిని కొట్టడం కానీ, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని కొట్టడం కానీ ఏమన్నా సిచ్యువేషన్ వచ్చింది అని అంటే అకార్డింగ్ టు BNS యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే సార్. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు ఇదే చూసుకుంటే పార్కుల్లో వీటిల్లో తిరగడం అనేది చాలా ఎక్కువైపోతుంది. అండ్ అక్కడ వాళ్ళు ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేసినట్టు కూడా అక్కడ బయట కిస్ చేసుకోవడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, అది వాళ్ళకి అసభ్యకరంగా ఉండకపోయినా చూసే వాళ్ళకి అసభ్యకరంగా ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు బయట ఇలాగ ప్రవర్తించారు వాళ్ళు? ఇక్కడ ఏంది అని అంటే నేను ఏదైతే చెప్పా కదా, సో రైట్ టు ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అని. బట్ ఏదైతే పబ్లిక్ ఏరియాస్ లో కిసెస్ చేసుకోవడం, హగ్స్ చేసుకోవడం, ఇది చేస్తే మాత్రం అది క్రైమే. ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఒకవేళ ప్రైవేట్ స్పేస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. సో వాళ్ళు ఓన్లీ అది రూమ్ వరకే. సో ప్రైవేట్ రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి కిస్ చేసుకుంటా, హగ్ చేసుకుంటా, ఏమైనా చేసుకుంటా అన్నారు అనుకోండి, అకార్డింగ్ టు BNS యాక్ట్ ప్రకారం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తారండి. అదే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కి ఏదైతే వాళ్ళకి ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఏంది అని అంటే ఇవన్నీ కూడా ఓన్లీ అబోవ్ 18 years వరకు వాళ్ళకి అని అంటే వర్తిస్తుంది. కానీ బిలో 18 years వాడు కనుక నేను పోయి పార్క్ లో తిరుగుతా, నేను పోయి రూమ్ బుక్ చేసుకుంటా అంటే అది ఎవరు ఒప్పుకోరు అనమాట. ఓకే. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు రూమ్ లోకి వెళ్తున్నారు చాలా మంది యువతలు, అసలు బయట ఎక్కడో లీకేజ్ అని, వాళ్ళ వీడియోస్ లీకేజ్ అని, లేకపోతే ఒక సెలబ్రిటీ వీడియో లీకేజ్ అయిందని రకరకాలుగా
వార్తలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఇలాంటి హోటళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఓయో రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ యువత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్, వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటివి బయట రాకుండా ఉండాలంటే? సో వీళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా ఉండాలి అని అంటే ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీని చూసుకుంటే మనం ఫోన్ జీమెయిల్లో కూడా ఆటోమేటిక్ అర్థమవుతుంది లాస్ట్ టైం ఎప్పుడు ఆ డేట్ ఎక్కడ ఉన్నాం ఎక్కడెక్కడ తిరిగినాం అని చెప్పేసి. సో అట్లాంటి యాక్టివిటీస్ ని మనం ఆఫ్ చేసుకోవాలి. అండ్ అదే కాకుండా మనం ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా టెక్నాలజీ పరంగా ఒక లైట్ వెలుగుతుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అదే కాకుండా ఒక రెప్యూటెడ్ ఉన్న నేమ్ ఉన్న హోటల్ కి వెళ్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడచ్చు. బికాస్ ఎందుకు అని అంటే ఏదో 1 hour ప్రైవసీ స్పేస్ ఎంజాయ్ చేద్దాము అని చెప్పి పోతే ఇక్కడ లైఫ్ సాగమైన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సపోజ్ వాళ్ళు ఏదో ఎంజాయ్ చేద్దామని వెళ్తారు, కొన్ని సిచ్యువేషన్ లో ఈ లాడ్జ్ వాళ్ళే వాళ్ళతో మిస్బిహేవ్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పుకోలేని సిచ్యువేషన్. సో ఇక్కడ ఇద్దరు చెప్పుకోలేరు అనమాట. సో నాకు ఇట్లా అయిపోయింది అని ఆ అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి ఇట్లా చేశారు అని చెప్పి వీడిని చెప్పాలన్నా కూడా, ఈ అబ్బాయి చెప్పాలి అన్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో అని చెప్పి భయపడి చాలా మంది చెప్పుకోలేని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి కూడా, బట్ బయటికి రాకుండా ఉన్నాయి చాలా వరకు. సో నేనేం చెప్తానంటే ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా అబోవ్ 18 years వాళ్ళకి అంటే ఓకే, ఏదో ఇప్పుడు చెప్పాం కదా వీడియో చూసి, ఈ వీడియోలో ఈ సెక్షన్స్ చూసి, లేకపోతే బయట ఏదన్నా గూగుల్లో సర్చ్ చేసి అరే అకార్డింగ్ టు 198 మమ్మల్ని మీరు కనుక అడిగితే మీరు కేసు ఫైల్ చేస్తా అన్నారు అనుకోండి, తీసుకెళ్లి బొక్కలు వేసి వాళ్ళ పేరెంట్స్ పిలుస్తారు. ఎందుకు అని అంటే ఇది ఓన్లీ అబోవ్ 18 years అనమాట. ఎప్పుడైతే మేజర్లు అవుతామో దాని తర్వాత లీగల్ ప్రకారం వాళ్ళ డిసిషన్స్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అని ఉంది కాబట్టి ఇలా నడుస్తుంది లా అనేది. ఓకే, అబ్సల్యూట్లీ సార్. అండ్ 18+ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ 18 లోపు బిలో ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, ఇలాంటి ప్రవర్తనకు కొంచెం దూరంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రెసెంట్ ఏమైంది అంటే ఓయో కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓయోలో కూడా ఎట్లాగో రూమ్స్ బుక్ అవ్వట్లేదు. బికాస్ ఎందుకు అని అంటే ఏదైతే వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే వాళ్ళ కంపెనీ రీసెంట్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ కంపెనీ CEO కూడా ఏమనంటే ఓయోలో నెక్స్ట్ టైం నుంచి ఏదైతే ఉందో రూమ్స్ లవర్స్ కి కానీ అంటే ప్రాపర్ ID ప్రూఫ్ ఇస్తేనే బుకింగ్ అయ్యేటట్లు. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అనేది అంటే సపోజ్ వాళ్ళకి మ్యారేజ్ అయింది అని చెప్పి ఇట్లాంటి ప్రూఫ్స్ కానీ. సో అంతకు ముందు ఎలా అంటే ఆధార్ కార్డ్ చూపించేసి ఎంటర్ చేసుకుంటే అయిపోయేది. బట్ ఇప్పుడు ఏంది అని అంటే కంపల్సరీ వాళ్ళు మ్యారేజ్ అయినట్లు ఏదో ఒక ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తే, ఏదో ఒక ప్రూఫ్ అనేది పెడితే రూమ్స్ ఇస్తాము అని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.